అన్ని కాలమ్స్ లో మనకు పివోట్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి క్యాపిటల్ ఏ హ్యాస్ పివోట్ కాలమ్స్ అని చెప్పేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద కేస్ 3, D implies C. ఓకే, సో నెక్స్ట్ కేస్ 4, C implies B. C is nothing but capital A has n pivot columns కదా. B అంటే ఏంటి? It has a row equivalent అని చెప్తాం. Row equivalent అంటే since capital A is a square matrix and capital A has pivot positions, then the pivots must be lie on the main diagonal, in which case this implies that the reduced echelon form of capital A. That reduced echelon form of capital A is nothing but n by n ఐడెంటిటీ. సో ప్రీవియస్ స్లైడ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ప్రీవియస్ స్లైడ్ లో ఇక్కడ మీకు క్యాపిటల్ ఏ ఇస్ ఈక్వల్ అని ఇక్కడ మీకు పెద్ద మ్యాట్రిక్స్ ఉంది, n by n మ్యాట్రిక్స్. దిస్ ఇస్ ద మనకు ఎగ్జాంపుల్ ఫర్ ద n by n ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్. రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్ అని చెప్పేస్తాం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్. సో దస్ క్యాపిటల్ ఏ ఇస్ రో ఈక్వివలెంట్ టు దట్ n by n ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్యాపిటల్ ఏ అనేది ఏదో ఒక మ్యాట్రిక్స్ తీసుకుని ఉంటాం, నాన్ జీరో మ్యాట్రిక్స్. ఓకే, ఆ మ్యాట్రిక్స్ ని ఆఫ్టర్ అప్లైయింగ్ దట్ ద ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్, దెన్ వీ కెన్ కన్వర్ట్ దట్ మ్యాట్రిక్స్ ఇంటూ n by n ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఫైనల్ గా వచ్చే మ్యాట్రిక్స్ మనకు n by n ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. దాన్ని ఏమని చెప్తామంటే రో ఈక్వివాలెంట్ అని చెప్పేస్తాం అనమాట. ఓకే, సో మ్యాథమెటికల్ గా దాన్ని మనం సింబాలిక్ గా రిప్రజెంట్ చేస్తామంటే ఈ ఈక్వేషన్. ఓకే, ఏ నెగేషన్ టు n by n ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇస్ ద రో ఈక్వివాలెంట్ ఫార్మ్ ఫర్ ద గివెన్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ. అది కండిషన్ బి. నెక్స్ట్ కేస్ 5 అనుకోండి, B implies A. This is the original case of this entire ఇన్వర్సిబుల్ మ్యాట్రిక్స్ థియరం. B implies A అంటే ఏంటంటే ఇక్కడ B యు నో వెరీ వెల్ అమ్మా, క్యాపిటల్ A ఇస్ రో ఈక్వివాలెంట్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే దీనికి మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ఎందుకంటే ఈ ప్రాపర్టీ అనేది ఎగ్జామినేషన్ పర్పస్ కి ఇంపార్టెంట్ అండ్ టోటల్ మ్యాట్రిక్స్ థియరం అర్థం అవ్వాలంటే ఈ కాన్సెప్ట్ మీకు అర్థం అవ్వాలి. ఓకే, గివెన్ క్యాపిటల్ A ఇస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్, కన్సిడర్ స్మాల్ b belongs to Rn. Small b belongs to Rn. Then A inverse into B is a solution for small x in the matrix equation Ax is equal to B. ఈ Ax equal to B అనేది కూడా వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఆఫ్ దిస్ థియరం. ఓకే, సో ఆ స్టేట్మెంట్ కూడా ఇక్కడ మనం ప్రూవ్ చేస్తున్నాం. therefore A into x is equal to ఈ x ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, A inverse into B ని. సో అప్పుడు ఏం కావాలి మనకు, సో therefore by applying the properties A into A inverse is equal to capital I into one vector B equal to B only. So therefore Ax is equal to మనకి ఏం వచ్చింది, B వచ్చింది. Ax is equal to B అంటే therefore x is equal to A inverse into B is a solution for the equation Ax equal to B, and this solution is always unique. Whatever we have small x is equal to A inverse into B, that solution is always unique. Always unique అంటే మనం ఏమని చెప్తాం అంటే whenever if you change the matrix అమ్మా, మీరు ఒకవేళ మ్యాట్రిక్స్ ని చేంజ్ చేసినా కూడా whenever you change that matrix, క్యాపిటల్ ఏ ప్లేస్ లో మీరు క్యాపిటల్ బి ని పెట్టినా కూడా మీకు ఏమొస్తుంది అంటే అదే ఫార్మాట్ లోనే సొల్యూషన్ వస్తుంది. అదే సొల్యూషన్ వస్తుందని కాదు, అదే ఫార్మాట్ లోనే సొల్యూషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ యూ అనేది తీసుకున్నారు అనుకోండి, యూ ఇన్వర్స్ ఇంటూ బి ఆల్సో యూనిక్ సొల్యూషన్ అని తీసుకున్నారు అనుకోండి, వీ కెన్ సే దట్ ఏ ఇంటూ యూ ఆల్సో బి. ఓకే, సో దేర్ ఫర్ ఇట్ ఈస్ ఆల్సో యూనిక్ సొల్యూషన్ అని చెప్పేస్తాం. ఓకే, సో వెన్ ఎవర్ యూ టేక్ ఏ మ్యాట్రిక్స్ ఏఎక్స్ ఇస్ ఈక్వల్ టు బి ఫార్మాట్, ఆ టైప్ లో ఉన్న ప్రతి మ్యాట్రిక్స్ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఎలా ఉంటది అంటే స్మాల్ యూ ఆర్ స్మాల్ ఎక్స్. స్మాల్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఫార్మాట్ లోనే సొల్యూషన్ ఉంటది. అక్కడ ఎక్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ నెంబర్, ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్ మ్యాట్రిక్స్. ఓకే, వేరియబుల్ మ్యాట్రిక్స్ అంటే మనకు x1 x2 కాలమ్ మ్యాట్రిక్స్ ఉంటది కదా, అది. ఏ ఇన్వర్స్ అంటే ఇట్ ఈస్ ఏ n by n ఇన్వర్సిబుల్ మ్యాట్రిక్స్, అండ్ బి యు నో వెరీ వెల్ ఇట్ ఈస్ ఆల్సో వన్ కాన్స్టెంట్ వెక్టర్. కాన్స్టెంట్ వెక్టర్ మీన్స్ it is also a column matrix. So therefore the solution is unique. Since capital A is a square and Ax is equal to B has a solution for each B, then capital A has a pivot position in every row. Okay, so then capital A has n pivot position. చూడండి, ఇదే కండిషన్ లోనే మనకు ఈ కండిషన్ C కూడా కవర్ అయింది. Whenever capital A has a pivot position in every row, then capital A has n pivot positions. ఎందుకంటే స్మాల్ n రోస్ ఉన్నాయి కాబట్టి స్మాల్ n pivot positions ఉంటాయి. Those are must be lie on the main diagonal, which implies that the reduced echelon form of capital A is n by n identity matrix. Whenever you get that row reduced echelon form of capital A is n by n identity matrix, then automatically capital A is inversible. Capital A is inversible. ఇదంతా మీకు ఏంటంటే డైలాగ్ ఫార్మాట్ లో ఉంది. దీనికి మనం ఇప్పుడు
ప్రాక్టికల్ ప్రూఫ్ ఇస్తామమ్మా. ఈ మొత్తం కేస్ 5 లో మనం ఏదైతే ప్రూవ్ చేసామో దాని మొత్తానికి ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమాటిక్ డిస్కస్ చేస్తాం. ఇఫ్ క్యాపిటల్ ఏ ఈజ్ రో ఈక్వాలెంట్ టు క్యాపిటల్ ఐ, దెన్ రో రెడ్యూస్ దట్. ఓకే, రో రెడ్యూస్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఈజ్ గివెన్ బై ఏ ఐ n by n, that is rho equivalent to I n by n A inverse. Okay, so whenever you take capital A is rho equivalent to that given identity matrix, at the end of the problem, after applying the some row operations, you will get I n by n is equivalent to that A inverse అనేది మీకు వచ్చేస్తుంది. అది ఎలా అనేది మనం చూద్దాం ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం లో. లిసన్ కేర్ఫుల్లీ దిస్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మీకు ఎగ్జామినేషన్ పర్పస్ కూడా ఇంపార్టెంట్. First of all, I am taking one property capital AI. This is the augmented matrix amma. You know very well. ఈ ఫార్మాట్ లో మనం ఒక మ్యాట్రిక్స్ ని తీసుకున్నామంటే దాన్ని ఏమంటామంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని చెప్పేస్తాం. ఎందుకంటే 2 మ్యాట్రిక్స్ ని క్లబ్ చేసి ఒక మ్యాట్రిక్స్ ని ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని చెప్పేస్తాం. సో యు నో వెరీ వెల్, ఇక్కడ వరకు క్యాపిటల్ ఏ అండ్ ఈ టోటల్ ఏరియా ఇదంతా మీకు ఏంటంటే క్యాపిటల్ ఏ, ఇదంతా మీకు ఏంటంటే క్యాపిటల్ ఐ. ఆ రెండింటిని క్లబ్ చేసి మనం ఏం రాసామంటే ఒక ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసాం. సో ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ మనకు 3 rows ఉన్నాయి, 6 columns ఉన్నాయి. 3 rows 6 columns. నౌ ఈ మ్యాట్రిక్స్ ని వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫామ్. రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫామ్ అంటే మనకి ఏం చేయాలి, ప్రిన్సిపల్ డయాగ్నల్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని మనకి ఏమవ్వాలి, ఈక్వల్ టు 1 అవ్వాలి. టు డూ దట్ ప్రాపర్టీ, సో స్టార్ట్ ద ప్రొసీజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే లెఫ్ట్ మోస్ట్ కాలమ్, the first element or top entry of the matrix should be non-zero. Left most column అంటే ఏమని చెప్తాం, C1. కాలమ్ 1 కదా. కాలమ్ 1 లో టాప్ ఎంట్రీ ఏంటి, ఇక్కడ నాన్ జీరో ఉండాలి, ఇక్కడ 0 ఉంది కదా. మనం ఏం చేస్తాం అప్పుడు రో ఇంటర్చేంజ్ చేస్తాం అనమాట. వెన్ ఎవర్ యూ గెట్ దట్ 0 వాల్యూ, సో నెక్స్ట్ మనకు నాన్ జీరో వాల్యూ ఉన్న రోని ఫస్ట్ రోగా చేస్తాం. సో రో ఇంటర్చేంజ్ చేస్తే మనము ఇదేంటంటే మీకు రో 1, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. యూ నో వెరీ వెల్. ఓకే, సో మనకి ఫస్ట్ రోలో ఫస్ట్ వాల్యూ 0 ఉంది కాబట్టి మనం ప్రొసీజర్ చేయలేం కాబట్టి సో దాన్ని మనం ఇంటర్చేంజ్ చేస్తాం. ఇంటర్చేంజ్ చేస్తే మనకు సెకండ్ రోనన్నా తీసుకోవచ్చు, మీరు థర్డ్ రోనన్నా కూడా ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సెకండ్ రోని ఇంటర్చేంజ్ చేస్తున్నా. రో 1 ఇంటర్చేంజ్ రో 2. ఆ సింబాలిక్ నోటేషన్ ఇక్కడ మీకు డబుల్ సైడ్ యారో మార్క్ ఉంది కదా, దాని మీనింగ్ ఏంటంటే ఇంటర్చేంజ్ అమ్మా. ఓకే, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. సో డబుల్ సైడ్ మీకు యారో మార్క్ ఉందంటే మేము ఏం చేస్తున్నామంటే రో 1 ప్లేస్ లో రో 2 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా, రో 2 ప్లేస్ లో రో 1 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో దేర్ ఫోర్ రిజల్టెంట్ ఎలిమెంటరీ మ్యాట్రిక్స్ 1 0 3 0 1 0. సెకండ్ రో ఇప్పుడు ఇదేమైతుంది మీకు రో 1 అవుతుంది, ఇది రో 2 అవుతుంది. రో 3 అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంది ప్రీవియస్ మ్యాట్రిక్స్ కి ఇప్పటికి 4 -3 8 0 0 1, దట్ ఈస్ ద రో 3. ఓకే, సో సారీ, this one is the row 2 and this one is the row 3. Row 3 will be as it is. Why? Because we are only interchanging row 1 and row 2. After interchanging, now leftmost column, the top entry of the given row is non-zero. ఇక్కడ 1 అనేది వచ్చింది, ఆటోమేటిక్ అది 1 ఉంది. మనకు 2 3 ఉన్నా కూడా మళ్ళీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మళ్ళీ దాన్ని 1 చేయాలంటే డివైడ్ చేయాలి. ఇక్కడ మనకు డైరెక్ట్ గా 1 ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఆఫ్టర్ గెటింగ్ దట్ leftmost value is equal to 1, ఇప్పుడు ఏంటి మన ఇంటెన్షన్ ఏంటి, ఈ టోటల్ ఆర్గ్యుమెంట్ మ్యాట్రిక్స్ ని రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఏదైతే మనం ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నామో ఈ ఎలిమెంట్ కింద ఉన్న ఆ కాలమ్ లో ఉన్న వాల్యూస్ అన్ని మనం ఏం చేయాలి, జీరోస్ చేయాలి. ఫస్ట్ కాలమ్ అంటే మనం ఏం రాస్తాం, C1 అని రాస్తాం కదా. ఆ కాలమ్ లో 1 0 4 ఉన్నాయి. రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా మనకి 0 అయిపోవాలి. 1 కింద 0 ఉంది ఆల్రెడీ, ఆ 0 కింద 4 ఉంది కదా. సెకండ్ రోలో 0 ఉంది ఆల్రెడీ, నో ప్రాబ్లం. థర్డ్ రోలో చూడండి, థర్డ్ రోలో 4 ఉంది. ఆ 4 ని ఇప్పుడు మనం ఏం చేయాలి, 0 చేయాలి. టు డూ దట్ ప్రాసెస్, సో నౌ ఐఎమ్ టేకింగ్ R3. R3 అంటే ఏంటి, ఆ 4 అనే ఎలిమెంట్ మనకు రో 3 లో ఉంది కాబట్టి రో 3 ని చేంజ్ చేస్తున్నా. వాట్ ఈస్ ద కండిషన్, రో 3 -4R1. రో 3 -4R1. -4R1 అంటే రో 1 కి, ఇక్కడ రో 1 లో 1 ఉంది కదమ్మా, ఈ 1 కి నేను 4 తోటి మల్టిప్లై చేసుకుంటే 4 అవుతుంది. 4 - 4 0 అవుతుంది కదా, ఆ ఫార్మాట్ లో అనమాట. సో దేర్ ఫోర్ రో 3 -4R1 అనే కండిషన్ యూజ్ చేసుకుంటే మనకి ఏమొచ్చేస్తుంది అంటే రిజల్టెంట్లీ యూ విల్ గెట్ ఇన్ దిస్ ఫార్మాట్. అంటే ఫస్ట్ ఈ రో 1 ఉంది కదా, ఈ రో 1 ని మీరు 4 తో మల్టిప్లై చేస్తే మీకు ఎంత వస్తుంది, 4 1 4. ఓకే, 4 0 0, 4 3 మీకు ఇక్కడ ఎంత వస్తుంది 12, అండ్ 4 0 0, 4 1 4 వస్తుంది, 0 వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసుకోండి. రో 1 ని రో 3 ని సబ్ట్రాక్షన్ చేసుకుంటే మీకు ఎంత వస్తుంది, 4 - 4 0. ఓకే, -3 0. ఓకే, సో ఎందుకంటే R3 -4R1 కదా, -3 -0 అంటే -3, 8 - 12 అంటే -4, 0 - 0 0,
అండ్ 0-4 అంటే -4, 1 - 0 అంటే మీకు 1. ఈ ఫార్మాట్ లో మీకు అర్థం కావాలని అంత డీటెయిల్ గా చెప్పాను కానీ ఇంకా నెక్స్ట్ అంత డీటెయిల్ గా ఏముంటది, డైరెక్ట్ గా వెళ్ళిపోవడం ఉంటది. సో దేర్ఫోర్ ఈ ఫార్మాట్ లో మనం ఏం చేస్తామంటే రో 3 లో 4 అనే ఎలిమెంట్ ని 0 చేయడం కోసం ఫస్ట్ కాలం లో సో వీ హావ్ అప్లైడ్ దట్ రో ఆపరేషన్. ఫస్ట్ రో ఆపరేషన్ R3 implies R3 - 4R1. నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది కదా, దిస్ వన్ ఇస్ ద పివోట్ ఎలిమెంట్ ఆర్ పివోట్ పొజిషన్. దాని కింద ఉన్న 2 వాల్యూస్ జీరోస్ అయిపోయినాయి కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ పివోట్ కాలం. గుర్తుపెట్టుకోవడం, మనం ప్రతిసారి చెప్పాం కదా పివోట్ కాలం, ఇది ఫస్ట్ పివోట్ కాలం. ఇప్పుడు మన నెక్స్ట్ టార్గెట్ ఏంటి, సెకండ్ పివోట్ కాలం. సెకండ్ పివోట్ కాలంకి వెళ్ళాలంటే లెఫ్ట్ మోస్ట్ నుంచి సెకండ్ కాలం లో టాప్ ఎంట్రీ ఏంటి మనకు, ఇదే 1. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ జీరోకి వెళ్ళారు, ఈ జీరోకి వెళ్తే మీకు ప్రాసెస్ కరెక్ట్, ఎందుకంటే ఒక రోలో ఒకటే ఎలిమెంట్ ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ రో మొత్తానికి మీకు ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇంకా ఫస్ట్ రో గురించి మర్చిపోండి. ఇప్పుడు సెకండ్ రోకి వెళ్ళండి, సెకండ్ రోలో కూడా మళ్ళా ఇది తీసుకున్నారు, మళ్ళీ సెకండ్ రోలో మళ్ళీ ఈ జీరోకి వచ్చారు, జీరోకి వద్దు ఎందుకంటే అది మళ్ళీ ఫస్ట్ కాలం కిందికి వస్తుంది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, థర్డ్ రో థర్డ్ కాలం, ఇలా వెళ్ళిపోవాలన్నమాట మీరు. ఓకే, సో దేర్ఫోర్ ఇప్పుడు సెకండ్ రో సెకండ్ కాలం వెళ్ళిపోతే మీకు ఏంటంటే నెక్స్ట్ నాన్ జీరో వాల్యూ ఏంటి, 1 ఉంది. ఒకవేళ అక్కడ కూడా 0 ఉందనుకోండి మళ్ళీ రోల్ ఇంటర్చేంజ్ చేయాలి, 0 లేదనుకోండి ప్రాసెస్ వెళ్ళిపోవాలి. ఇక్కడ 1 ఉంది, ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా మనకు నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ 1 కింద -3 ని మనం ఏం చేయాలి, 0 చేయాలి. ఆ -3 ని మనం ఏం చేయాలంటే 0 చేయాలి. అప్పుడు ఆ -3 ఎక్కడ ఉంది, థర్డ్ రోలో ఉంది. సో దేర్ఫోర్ R3 implies R3 plus 3R2. R3 plus 3R2. If you apply that condition, we are not changing row 1 amma, we are not changing row 2, we are writing those values as it is, we are just changing row 3. ఆ row 3 వాల్యూస్ ఎలా చేంజ్ చేస్తున్నాం అంటే row 2 కి 3 తో మల్టిప్లై చేస్తే ఒక రిజల్ట్ ఏంటి వస్తుంది కదా, row 2 కి 3 తో మల్టిప్లై చేస్తాం, 3 తో మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూస్ నుంచి R3 ని యాడ్ చేస్తాం కాబట్టి రిజల్ట్ ఏంటిగా మీకు ఇట్లా వస్తుంది అనమాట. డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఓకే, సో దేర్ఫోర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది పివోట్ పొజిషన్ అయింది, ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ రోలో పివోట్ పొజిషన్ ఉంది, దీని కింద 0 అయిపోయింది, దీని పైన 0 అయిపోయింది. నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి, థర్డ్ కాలం థర్డ్ రో, ఇది 2 అనేది మనకు పివోట్ పొజిషన్ అవుతుంది. ఇప్పుడు ఆ 2 ని కూడా మనం ఏం చేయాలి, దాని కింద మనకి ఎలాగో ఎలిమెంట్స్ లేవు కాబట్టి దాని పైన ఓకే అబోవ్ ఆఫ్ దట్ ఎలిమెంట్ వీ హావ్ టు మేక్ ఈక్వల్ టు 0. అబోవ్ ఏమేమి ఉన్నాయి మనకు, 2 ఉంది 3 ఉంది, ఆ రెండింటిని 0 చేయాలి. ఆ రెండింటిని 0 చేసిన తర్వాత 2 ని 1 చేయాలి. 1 చేయాలంటే 2 ని 2 తో డివైడ్ చేయాలి. సో మొత్తం రో ని డివైడ్ చేయాలన్నమాట, ఓన్లీ అదొక్క ఎలిమెంట్ ని కాదు. సో ఇదంతా ప్రాసెస్. ఇప్పుడు ఈ 2 అనేది మనకి ఇక్కడ పివోట్ పొజిషన్. ఓకే, సో 2 is the pivot position. So now to change that, so దాన్ని ఈక్వల్ టు 1 చేయడానికి కోసం డైరెక్ట్ గా R3 implies R3/2, ఎందుకంటే ఆ 2 అనేది మనకి ఏ రోలో ఉంది, R3 లోనే ఉంది కాబట్టి ఆ రో మొత్తాన్ని 2 తో డివైడ్ చేసుకుంటే ఆ రో 1 రో 2 విల్ బి యాజ్ ఇట్ ఈస్, రో 3 అనేది మనకు 2 తో డివైడ్ చేసుకుంటే ఇలా కన్వర్ట్ అయిపోతుంది, 0 0 1 3/2 -2 1/2. అది మనం 2 తో డివైడ్ చేసినాక అంతే, 0/2 0/2 2/2 3/2 -4/2 1/2. అవన్నీ మీరు సింప్లిఫై చేసుకుంటే మీకు రిజల్టెంట్ గా ఈ ఫార్మాట్ లో వచ్చేస్తుంది. నెక్స్ట్ అది 1 అయిపోయింది కదా, ఆ పివోట్ పొజిషన్ 2 కాస్త మనకి ఏమైపోయింది, 1 అయిపోయింది. సో ఆఫ్టర్ గెట్టింగ్ దట్ 1, ఇక్కడ ఈ 2 అనేది 0 కావాలి, 3 అనేది 0 కావాలి కాబట్టి నౌ ఐఎమ్ అప్లైయింగ్ 2 ఆపరేషన్స్. ఫస్ట్ ఈ 3 అనేది రో 1 లో ఉంది కాబట్టి రో 1 కి ఈ ఆపరేషన్ అప్లై చేస్తున్నాం, 2 అనేది రో 2 లో ఉంది కాబట్టి రో 2 కి ఈ ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. So therefore, according to those properties, you can get the resultant matrix 1 0 0 -9/2 7 -3/2. ఆ ప్రాపర్టీస్ మీరు అప్లై చేసుకోవాలి, అర్థమైంది కదా. సో ఆ రో 2 ని రో 3 కండిషన్స్ మీకు ఇచ్చాను కదా, ఆ కండిషన్స్ మీరు అప్లై చేసుకుంటే మీకు ఏ ఫార్మాట్ లో వస్తుంది అంటే రిజల్టెంట్ మ్యాట్రిక్స్ అనేది. సో దేర్ఫోర్ ఇది మీకు రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యూ విల్ గెట్ ఇన్ దిస్ ఫార్మాట్. దట్ మ్యాట్రిక్స్ ఈస్ గివెన్ బై హియర్. ఓకే, 1 0 0 -2 -9/2 7 -3/2 0 1 0 -2 4 -1 0 0 1 3/2 -2 1/2. చూసారా ఎంత బ్యూటీ ఉంది ఇక్కడ మ్యాథమెటిక్స్ లో. మనం జస్ట్ రో ఎక్లాన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఓకే, రో ఎక్లాన్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తే మనకి ఏమొచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా, ఒక 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది, 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. RHS సైడ్ లో ఒక నాన్ జీరో 3/3 మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం, 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడు ఈ టోటల్ మ్యాట్రిక్స్ ఉందే, దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ A ఇన్వర్స్. సింప్లీ జస్ట్ వీఆర్ డూయింగ్ A ఇన్వర్స్. ఇదే A ఇన్వర్స్ చేయడానికి ఇంటర్మీడియట్ లో స్టెప్స్ చేస్తాం అనమాట. ఎట్లా చేస్తాం, A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసి, కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి, మళ్ళీ డెట్ A ఫైండ్ అవుట్ చేసి చాలా తిప్పలు పడుతుంది కదా.
ఇక్కడ రో రెడ్యూస్ ఎక్లాన్ ఫామ్ లో జస్ట్ సింపుల్ గా ఆ ప్రాసెస్ చేస్తా ఉంటే మనకే తెలియట్లేదు అనమాట అక్కడ ఏ ఇన్వర్స్ అనే మ్యాట్రిక్స్ వచ్చింది అనేది. ఇప్పుడు ఏం చెప్తామంటే దాన్ని ఇట్ ఈస్ ఈక్వాలెంట్ టు ఈ నెగేషన్ సింబల్ ఏంటంటే ఈక్వాలెంట్ అమ్మ. ఓకే, ఇట్ ఈస్ ఈక్వాలెంట్ టు I 3/3 అంటే 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. రిమైనింగ్ ఈ టోటల్ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ టోటల్ మ్యాట్రిక్స్ ఏంటంటే మనకు ఏ ఇన్వర్స్. అదే మనకి ఏ ఇన్వర్స్. ఇంకా నువ్వు మళ్ళా నీకు అంత ఓపుకుంటే ఇక్కడ క్యాపిటల్ ఏ మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేసినా కూడా ప్రొఫెషనల్ ప్రాసెస్ లో, సో దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ఇదే మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది నీకు. ఓకే, సో అదేదో మనం ఇక్కడ రో రెడ్యూస్ ఎక్లాన్ ఫామ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి, సో దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. ఏదైతే లాస్ట్ కి మనకు 3/3 మ్యాట్రిక్స్ వచ్చిందో ఇప్పుడు దాన్ని సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇనీషియల్ ఏమో మనం దాన్ని క్లబ్ చేసాం కానీ తర్వాత మనకు అవసరం కాబట్టి ఏ ఇన్వర్స్ ని సపరేట్ చేసుకొని రాసుకోవచ్చు. దేర్ ఫోర్ ఎన్స్ క్యాపిటల్ ఏ ఈజ్ ఇన్వర్సబుల్. అంటే మనం ఏం తీసుకున్నాం, ఫస్ట్ క్యాపిటల్ ఏ ఈజ్, ఇక్కడ మన కండిషన్ ఏంటి, బి ఇంప్లైస్ ఏ. ఓకే, మన ఫిఫ్త్ కేసులో కండిషన్ ఏంటమ్మా, బి ఇంప్లైస్ ఏ కదా. బి అనేది ఏం తీసుకున్నాం, క్యాపిటల్ ఏ ఈజ్ రో రెడ్యూసిబుల్ టు క్యాపిటల్ ఐ. ఇక్కడ చూడండి, రో రెడ్యూసిబుల్ అంటే ఏమని రాసుకున్నామో పక్కనే రాసుకున్నాం, మళ్ళీ ఎక్కడో దూరం ఏం రాసుకోలేదు, అవి రెండింటిని పక్క పక్కనే రాసుకున్నాం, క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఐ. మనకి ఎండింగ్ లో ఏమొచ్చింది, క్యాపిటల్ ఐ ఈజ్ రో ఈక్వాలెంట్. క్యాపిటల్ ఐ అనేది ఏ ఇన్వర్స్ కి రో ఈక్వాలెంట్. దీన్ని ఏమంటామంటే మనం క్యాపిటల్ ఐ ఈజ్ రో ఈక్వాలెంట్ టు ఏ ఇన్వర్స్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ థీరం. ఓకే, సో మీకు ఈ రో ఈక్వాలెంట్ అనే కాన్సెప్ట్ కి దీంతో మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, సో దేర్ఫోర్ మన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది కాబట్టి, అంటే మీరు ఆర్డర్ 3/3 మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ ఈక్వల్ టు 3/3 తీసుకున్నారు కాబట్టి ఏ ఇన్వర్స్ కూడా మీకు ఎంత వచ్చింది, 3/3 వస్తుంది డెఫినెట్ గా. క్యాపిటల్ ఐ కూడా మీకు ఎంత వస్తుంది, 3/3 వస్తుంది. దట్ ఈస్ ఓన్లీ, అంటే 3 rows 3 columns అని దాని మీనింగ్. ఇక్కడ చూడండి, దిస్ వన్ ఇస్ ద వన్ పివోట్ పొజిషన్ and this one is the one pivot position and this one is the one pivot position. These all are existing in the diagonal format only, that is called row reduced echelon form. Sir, మరి ఇవి కావా అంటే అవి కావు, ఇదంతా ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్, నాట్ ఏ సింగిల్ మ్యాట్రిక్స్. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ లో మనకు ఓన్లీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ రావాలంటే మనకు ఆర్డర్ ఆఫ్ ద ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/3 కాబట్టి 3/3 ఫస్ట్ 3 కాలమ్స్ వరకు ఫోకస్ చేస్తాం. నెక్స్ట్ 3 కాలమ్స్ అనేటివి అవి ఏమన్నా కానీ ఆ వాల్యూస్ అన్నిటిని ఒక మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో రాస్తే దట్ ఈస్ దట్ ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్. ఈ ఫార్మాట్ లో బై యూజింగ్ దట్ రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్ we can say that the given matrix is row equivalent to that the identity n by n identity matrix. ఇదన్నమాట. సో విత్ దిస్ అప్ టు హియర్ అమ్మ మనకేంటంటే స్మాల్ ఏ ఇంప్లైస్ స్మాల్ ఎల్ అనే అన్ని టాపిక్స్ మనకు కవర్ అయినాయి. అంటే మీకు ఇక్కడ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ 1-1, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ టు అనే ఈ 2 కండిషన్స్. ఓకే, 1-1 ఆన్ టు ఈ 2 కండిషన్స్ ని మీకు ఎక్కడంటే ఫర్దర్ గా మనకు యూనిట్ 1 లోనే ఒక లెక్చర్ లో కవర్ అయినాయి మీకు. బి కోఆర్డినేట్ మ్యాపింగ్ ఇస్ ఐసోమార్ఫిజం అనే ఒక థీరం ఉంటది. ఓకే, సో బి కోఆర్డినేట్ వెక్టార్ మ్యాపింగ్ ఈజ్ ఐసోమార్ఫిజం అనే ఒక థీరం ఉంటది మీకు. ఆ థీరంలోనే ఈ 1-1 ఆన్ టు కండిషన్ ఎలా మనం ప్రూవ్ చేస్తాం, లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది how we can prove 1-1 and on to condition, we clearly explained that. Okay, so linear transformation is nothing but homomorphism condition only, and 1-1 itself 1-1 only, on to itself on to only. So homomorphism 1-1 on to, by togethering these 3 properties we can say it is a isomorphism అని చెప్తాం అక్కడ. Okay, so that is the half part of this theorem.